గురుగారు, హస్తరేఖలు, జన్మకుండలి, ప్రశ్నాశాస్త్రం, శకున శాస్త్రం ఇలా చాలా శాస్త్రాలు మన భవిష్యత్తును నిర్ణయిస్తాయని చెబుతారు. వీటిలో దేన్ని ప్రామాణికంగా తీసుకోవాలి? ఈ 5 లేక 7 వినే మనస్సు ప్రమాణం. మనకు ఏ శాస్త్రం పైన గురి కుదిరి ఉన్నదో ఆ శాస్త్రం ప్రమాణం. వేవరింగ్ అనే ఒక ఆంగ్ల పదం ఉంది. అటు ఇటు ఇటు అటు సంచలించే విధంగా ఉండడం అంటాం. అలా ఉండకూడదు. శకున శాస్త్రం, ప్రశ్నాశాస్త్రం, సాముద్రిక శాస్త్రం, హస్తరేఖలు, కుండలి అనేకం ఉంటాయి. వీటిల్లో హస్తరేఖలనే ప్రామాణికంగా అని మనస్సు సూచించినప్పుడు ఈ హస్తరేఖలలో 13 రేఖలు ప్రధానమైనవి. ఇవి మారుతూ ఉంటాయి ఎల్లప్పుడూ. మీరు గమనించినట్లయితే ప్రతి 6 నెలలకు మీ చేతిలో ఉండే రేఖలలో సూక్ష్మమైన మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఆ మార్పులు ఎప్పుడు కూడా జీవన రేఖ కావచ్చు, హృదయరేఖ కావచ్చు, బుద్ధిరేఖ కావచ్చు, విద్యారేఖ, సోలమన్ లైన్ భవిష్యత్తును సూచించేటటువంటి ఊహారేఖ, ధనరేఖ, అంతర్గతమైన కుజరేఖ, బుద్ధిరేఖతో పాటుగా ఉండేది, జీవిత రేఖతో పాటుగా సంచారం చేసేది ఆయుర్దాయ రేఖ, అన్నీ ఈ 13 రేఖలు అలాగా ఉంటాయిగా, మారవు కదా అంటూ ఉంటారు. మారతాయి. ప్రతి 6 నెలల ఈ రేఖలలో ఉపరేఖలు, బిందువులు, ద్వీపాలు, చుక్కలు అనేకం ఏర్పడుతూ ఉంటాయి. చిటికన వేలి దిగువన చంద్రరేఖ ఒకటి ఇలా ఈ చంద్రస్థానాన్ని ఖండించే రేఖ కూడా కనిపిస్తూ ఉంటుంది. విదేశాలు వెళ్ళే అదృష్టాన్ని సూచిస్తుంది ఆ రేఖ. సాముద్రికాన్ని ప్రధానంగా తీసుకున్నవారు విశ్వాసం కలిగినప్పుడు ఈ రేఖలతో మన భవిష్యత్తును ఒక ప్రణాళికాబద్ధంగా తీసుకెళ్ళవచ్చు. కుండలి ప్రధానంగా అనుకున్నప్పుడు వింశోత్రి దశ, ఏ దశ మనకు సూచింపబడుతున్నదో, ఏ దశలో మనం ప్రయాణాలు చేస్తామో, ఏ దశలో ఇంట్లో ఉంటామో, ఏ దశలో ఆధ్యాత్మిక ఆలోచనలు కలుగుతాయో ఆ క్రమాన్ని అనుసరించి వెళ్ళవచ్చు. ఒక్కటిని మాత్రమే ఆధారంగా తీసుకోవాలి. ఇందులో అందులో అందులో ఇందులో ఇలా మనం కప్పగంతుల వల్ల ప్రశ్నించకూడదు. అలా ప్రయత్నాలు చేయకూడదు. ప్రశ్నాశాస్త్రంలో అఖండమైనటువంటి నైపుణ్యం కలవారు ఉన్నారు. ముఖం చూచి ఆ ముఖం చెప్పే మాటలని గ్రహించి మనం ఏది అనకుండానే మన మనసులో ఉండే మాటలని పుస్తకం వల్ల చదివేసే అఖండులు ఉన్నారు. మనకు తెలియనంత మాత్రాన జ్ఞానం అంతర్ధానం అయిపోదు. మనం పంచాంగం చింపేస్తే నక్షత్రాలు మాసిపోతాయా? తెలియకపోవడం మన అజ్ఞానం. ఈ 5 లేక 7 ఏది ప్రధానం అనుకుంటే, ఏది మన మనస్సు ప్రధానం అని చెబుతుందో అదే ప్రధానం. ప్రమాణమంతఃకరణ ప్రవృత్తయః. కవికుల గురువు కాళిదాస మహాకవి అందించిన శాకుంతల మహాకావ్యం శ్లోక పాదం ఇది. మనస్సు ప్రమాణం.